ప్రపంచ సంక్షోభాల పరిష్కారానికి యుద్ధాలు మార్గం కాదని, కేవలం శాంతియుత చర్చల ద్వారానే శాశ్వత పరిష్కారాలు సాధ్యమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఆస్ట్రియా ఛాన్సలర్ క్రిస్టియన్ స్టాకర్ తో భేటీ అయిన సందర్భంగా ఉక్రెయిన్ మరియు పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేస్తూ భారత్, ఆస్ట్రియా శాంతి వైపు నిలుస్తాయని ప్రకటించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, సాంకేతికత మరియు పెట్టుబడులను పెంచుకుంటూనే ప్రపంచ సంస్థల్లో సంస్కరణలు రావాలని ఈ పర్యటన ద్వారా ఉద్ఘాటించారు. పరస్పర చర్చల ద్వారానే యుద్ధ నివారణ సాధ్యమని కూడా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా తాజాగా జరుగుతున్న రెండు యుద్ధాల నేపథ్యంలోనే నరేంద్ర మోడీ ప్రత్యేకంగా దీనికి సంబంధించిన అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. ఇది ఒక సున్నితమైన అంశమని, దీన్ని యుద్ధ నివారణకు సంబంధించి మరింతగా చొరవ ప్రదర్శించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఆయన స్పష్టమైతే చేశారు. ముఖ్యంగా ఆస్ట్రియా దేశానికి చెందిన ఛాన్సలర్ క్రిస్టియన్ స్టాకర్ 3 రోజుల పర్యటన నిమిత్తం భారతదేశంలో పర్యటిస్తున్న క్రమంలో ప్రత్యేకంగా నరేంద్ర మోడీ భేటీ కావడం జరిగింది. రెండు దేశాల మధ్య నెలకొన్న సుహృద్భావ వాతావరణం నేపథ్యంలోనే అనేక అభివృద్ధి లేకపోతే వెల్ఫేర్ యాక్టివిటీస్ సంబంధించి కూడా, అదేవిధంగా విదేశీ విధానాలపై కూడా ఇరు నేతలు అయితే చర్చించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ స్థాయిలో ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తలను నివారించడానికి ప్రయత్నాలు మాత్రం జరగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఇరు నేతలు కూడా, క్రిస్టియన్ స్టాకర్ మరియు నరేంద్ర మోడీ కూడా నొక్కి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధానికి సంబంధించి, అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్, ఇటు రష్యా, ఉక్రెయిన్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య కూడా వంటి 3 చోట్ల యుద్ధాలు అయితే జరుగుతున్నాయని, ఇందులో ముఖ్యంగా పేర్కొదగ్గ యుద్ధాలు ఏదన్నా ఉంటే అవి ఉక్రెయిన్, రష్యా మరియు ఇటు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా అనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. యుద్ధాల వల్ల ప్రాణ నష్టం, అపారమైన ఆస్తి నష్టం కూడా జరుగుతున్నదని, దీంతో యుద్ధం జరుగుతున్న దేశాలు కొన్ని దశాబ్దాల వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని కూడా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఇదే విషయాన్ని కూడా క్రిస్టియన్ స్టాకర్ కూడా అది తన అభిప్రాయాన్ని నరేంద్ర మోడీతో పంచుకోవడం అయితే జరిగింది. యుద్ధ నివారణకు ఎవరు ప్రయత్నాలు చేసినా కూడా తమ రెండు దేశాల మద్దతు మాత్రం సంపూర్ణంగా ఉంటుందని కూడా ఇరు నేతలు అయితే ప్రకటించారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో అంతర్జాతీయ స్థాయిలో అనేక చట్టాల ఉల్లంఘన కావచ్చు, ఒక దేశంపై మరో దేశంపై దృష్టి పడడం కావచ్చు, ఆధిపత్య పోరు కావచ్చు, ముఖ్యంగా వ్యాప్తికి సంబంధించిన ఉనికి కావచ్చు, ఇలాంటి అనేక అంశాలు ప్రభావితం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నామని ప్రకటించిన నరేంద్ర మోడీ, ఇది అవాంఛనీయ సంఘటనలకు దూరంగా పరస్పరం చర్చలు జరుపుకోవడానికి ఒక మధ్య మార్గంగా ఒక వ్యవస్థ అంతర్జాతీయ స్థాయిలో ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కూడా స్పష్టం చేయడం అయితే జరిగింది. వాస్తవానికి ఇరాన్కు అమెరికా, ఇజ్రాయెల్ మీద ఒక దఫా జరిగిన చర్చలు వైఫల్యం చెందడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మధ్య మార్గంగా ఒక మంచి వాతావరణంలో ఇలాంటి చర్చలు మరొకసారి నిర్వహించైనా సరే యుద్ధ నివారణకు పరిష్కార మార్గాన్ని కనుగొనాలని, కేవలం యుద్ధం చేసుకోవడం వల్ల అసలు సమస్యలకు పరిష్కారం దొరకదనే అభిప్రాయం కూడా ఇండియాకు ఉన్నదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ముఖ్యంగా 3 చోట్ల జరుగుతున్న ఎక్కడ యుద్ధం కూడా పరస్పర దౌత్య చర్చల ద్వారా సమసిపోయే విధంగా చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అదేవిధంగా రెండు వైపుల నుంచి కూడా సానుకూలమైన వాతావరణాన్ని సృష్టించాల్సిన అవసరం ఉండాలని, అప్పుడే నిర్వహించే చర్చలు కానీ ఇటు దౌత్య విధానం కానీ ఫలప్రదం అవుతాయనే అభిప్రాయాన్ని కూడా మరోవైపు నరేంద్ర మోడీ వ్యక్తం చేయడం అయితే జరిగింది. ఇటీవలి కాలంలో ముఖ్యంగా పెను ప్రకంపనలు సృష్టిస్తున్న మధ్యప్రాచ్యంలోని ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ వార్ స్టార్ట్ అయ్యి కూడా 40 రోజులు దాటిపోయింది. 15 రోజుల తర్వాత యుద్ధాలకు సంబంధించి తన అభిప్రాయం ఏమిటో నరేంద్ర మోడీ తాజాగా మొట్టమొదటిసారిగా ఏ దేశంతో కూడా మనకు వైరం ఉండకూడదనే ఒక విశాలమైన దృక్పథంతో నరేంద్ర మోడీ ఈ ప్రకటనను చేశారని మనం భావించవచ్చు. నరేంద్ర మోడీ చేసిన ప్రకటనకు కూడా
ఆస్ట్రియా ఛాన్సలర్ అయితే మన క్రిస్టియన్ స్టాపర్ అయితే మాత్రం తన మద్దతును కూడా ప్రకటించడం అయితే జరిగింది.